హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఎఫ్ఆర్ఓ మెయిన్స్ కి సంబంధించి మెయిన్స్ పేపర్ జరిగింది కదా, ఆ మెయిన్స్ పేపర్ కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ ని మనం డిస్కస్ చేద్దాము. అంత పేపర్ ఒకే రోజు కాకుండా మనం 2 parts గా దీన్ని డివైడ్ చేసుకుని డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటే నేను 2 parts లో పెడతాను కాబట్టి ఎవరైతే నెక్స్ట్ వీడియో కూడా కావాలనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ యూ కెన్ వాచ్ ది సెకండ్ వీడియో. ఈ పేపర్ మేక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ ఎగ్జామ్ అనేది మనకి 2025 మేలో జరిగింది. 2025 మేలో జరిగింది అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మీరు గుర్తించాల్సినటువంటిది ఏంటి అంటే, ఇదే ప్యాటర్న్ లో మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి ఎఫ్ఎస్ఓ మెయిన్స్ పేపర్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వై మీరు ఈ యొక్క ఎగ్జామ్ కోసం ముందు పేపర్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది చూడాలి. మీరు ఎఫ్పిఓ పేపర్ కనుక చూసుంటే మ్యాథ్స్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే సైన్స్ క్వశ్చన్స్ కావచ్చు, కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే సేమ్ క్వశ్చన్స్ ఏవైతే ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ అడుగున్నారో ఇదే క్వశ్చన్స్ డిట్టోకి డిట్టో, అంటే మక్కీకి మక్కీ అంటారు కదా, అలానే రిపీట్ అవ్వడం జరిగింది అనమాట. దట్ ఈస్ వై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దాన్ని చూసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది, సో దట్ యూ కెన్ ఫాలో ఎవ్రీ డే. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసినట్లు ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ ఇండియా వాన్ 2 medals ఇన్ సింగిల్ ఒలింపిక్స్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మను బకర్. షూటింగ్ యొక్క విభాగంలో 2 medals అనేది విన్ చేయడం జరుగుతుంది. అంటే సింగిల్స్ అలాగే డబుల్స్ రెండిట్లోనూ 2 medals అనేవి గెలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండిజినస్లీ బిల్ట్ స్టెల్త్ ఫ్రిగేట్ లాంచ్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ 2025? 2025 లో తవస్య అనేటువంటి స్టెల్త్ ఫ్రిగేట్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా చాలా న్యూస్ లో ఉన్నాయి. అర్నాలా అని చెప్పి, రైట్, ఆరి ఘాట్ అని చెప్పి, ఆరి దమన్ అని, ఇలా చాలా వరకు న్యూస్ లో ఉన్నాయి. అన్ని మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది విన్నర్ ఆఫ్ టాటా స్టీల్ మాస్టర్స్ 2025 చెస్ టోర్నమెంట్? అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్ ప్రజ్ఞానంద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది పర్సన్స్ బిలో హూ ఈస్ ది విన్నర్ ఆఫ్ సెకండ్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ కేటగిరీలో సెకండ్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి కోనేరు హంపి. రీసెంట్ గా వైశాలి రమేష్ బాబు కూడా గెలవడం అనేది జరిగింది. లైక్ ఐ థింక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ లో ఇది మీరు చదువుతారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది బిలో గివెన్ అర్జున అవార్డీస్ 2024 లో అర్జున అవార్డీస్ అసలు అర్జున అవార్డ్స్ ఎవరికి ఇస్తారు? స్పోర్ట్స్ ఫీల్డ్ లో మనకి అర్జున అవార్డ్స్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి వచ్చింది అని అంటున్నారు. అంటే మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఏపీ యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఫోకస్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి జ్యోతి ఎర్రాజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది ఎక్కడుంది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి లోథల్ అనమాట. ఓకే, లోథల్ ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్ లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ యొక్క ప్రెసెంట్ గవర్నర్ అంటే ఇది రీసెంట్ గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లో అపాయింట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చూసుకోవాలి. సో రీసెంట్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే సంజయ్ మల్హోత్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. దీంతో పాటు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ ఏమున్నాయి అంటే సంజయ్ మూర్తి అనమాట. సంజయ్ మూర్తి గారు దేనికి అపాయింట్ అయ్యారు? కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సంజయ్ మూర్తి గారు అపాయింట్ చేయడం జరిగింది. అలాగే సంజయ్ ఖన్నా గారు ప్రీవియస్, ఇప్పుడు కాదు, ప్రెసెంట్ సిజిఐ గవై గారు, ప్రీవియస్ సిజిఐ వచ్చేసి సంజయ్ ఖన్నా అనమాట. సో వీళ్ళ ముగ్గురులో కన్ఫ్యూజ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది ప్రెసెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? ప్రెసెంట్ క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి టివి సోమనాథన్ గారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెసెంట్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మణిపూర్ లో మనకు రీసెంట్ గా చాలా వరకు వైలెన్స్ అనేది జరిగింది. ఎందుకు జరిగింది? 2 ట్రైబల్ ఎథనిక్ గ్రూప్స్ మధ్య గొడవ వల్ల జరిగింది. ఎవరి మధ్య జరిగింది అంటే మైటీస్ అండ్ కూకీస్, ఇవి రెండింటికి మధ్య జరిగినటువంటి వైలెన్స్ మనకి మణిపూర్ లో చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఫీల్డ్ శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గాట్ పద్మ విభూషణ్ అవార్డ్. మనకి పద్మ అవార్డ్స్ అంటే అవార్డ్స్ లో భాగంగా మీరు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. పద్మ అవార్డ్స్ లో మనకి 3 టైప్స్ ఇస్తారు కదా, పద్మభూషణ్ ఇస్తారు, పద్మ విభూషణ్ ఇస్తారు, అలాగే పద్మశ్రీ అనేది ఇస్తారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే 100+ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. వీళ్ళలో ఎవరైనా ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఉన్నారా అనేది చూసుకొని గుర్తుపెట్టుకోండి. లేదు అని అంటే పద్మ విభూషణ్ తక్కువ మందే ఉంటారు కాబట్టి పద్మ విభూషణ్ డెఫినెట్ గా చూసుకోండి. ఓకే, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు ఏపీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగారు. బిలాంగ్స్ టు మెడిసిన్ ఫీల్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ హూ ఈస్ పద్మశ్రీ అవార్డ్. చూడండి, పద్మశ్రీ అవార్డ్స్ దగ్గర నాకు తెలిసి 80+ అవార్డ్స్ ఉంటాయి. మరి 80+ నేమ్స్ గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ 80+ నేమ్స్ లో ఎవరిని అడుగుతున్నారు? ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి గురించి అడుగుతున్నారు. సో దట్ ఈస్ వై చెప్తున్నాను, ఏపీ తెలంగాణ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్ గా ఈ నేమ్స్ గుర్తు పెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాఘవేంద్రాచార్య గారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ లొకేటెడ్. ఆన్సర్ వచ్చేసి నిజామాబాద్, తెలంగాణలో ఉంటుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనకి FPO ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పార్ట్ ఆఫ్ అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఈ యొక్క డ్రోన్ షో అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. అది వచ్చేసి పున్నమి ఘాట్ విజయవాడలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని క్యారీ చేసేటువంటిది ఏంటి అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఫోటాన్. నెక్స్ట్, వాట్ ఈస్ ది pH వాల్యూ ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్. న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH వాల్యూ అంటే ఎంత? 7 అన్నమాట. సో మనకి తెలుసు 0 నుంచి 14 వరకు మనకి pH స్కేల్ అనేది ఉంటుంది. న్యూట్రల్ వాల్యూ వచ్చేసి 7 అనమాట. 0 to <7 ఉంది అని అంటే దాన్ని మనం అసిడిక్ సొల్యూషన్ అని అంటాము. 7 ఉంది అంటే దాన్ని న్యూట్రల్ అంటాం. 7 to 14 ఉంది అంటే దాన్ని మనం బేసిక్ అని అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కాంపోనెంట్ ఆఫ్ DNA. నాట్ అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఈజీగా చెప్తాను చూడండి, ఎట్ CG అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అడినైన్, థైమిన్, సైటోసిన్ అండ్ గ్యూనైన్. గుర్తుపెట్టుకోండి, అడినైన్ అండ్ థైమిన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. సైటోసిన్ అండ్ గ్యూనైన్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది అనమాట. ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ వచ్చేసి యురాసిల్. యురాసిల్ అనేది నాట్ అ కాంపోనెంట్ ఆఫ్ DNA. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్. సన్లైట్ అంటేనే మనకు ఆన్సర్ వచ్చేసింది కదా, ఫోటోసింథసిస్. ఫోటో అంటే ఏంటి? సన్లైట్ అనమాట. రైట్, ఇక్కడ ఫైటో అని కూడా ఇచ్చాడు. వర్డ్స్ చాలా వరకు ట్విస్ట్ చేస్తున్నారు. మీరు కనుక చూసుంటే ROకి సంబంధించి నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయో ఈ పేపర్స్ కి సంబంధించి కూడా వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది, మన ఛానల్లో ఉన్నాయి. ఈ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఎంత ట్విస్ట్ చేశారు తెలుసా, జస్ట్ ఇన్ స్పెల్లింగ్స్ లోనే చాలా వరకు ట్విస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై స్పెల్లింగ్స్ కూడా చాలా గమనించి ఆన్సర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ గ్యాస్ హ్యాస్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏది ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. హైడ్రోజన్ సల్ఫైడా అంటే కాదు, నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ఉంది. నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటి? లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తాం దీన్ని మనం. ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి మీథేన్. సమ్ పార్ట్ ఆఫ్ మీథేన్ కరెక్టే, బట్ ఇక్కడ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ యూజబుల్ అదర్ మెటీరియల్స్. ఇది ఇక్కడ మనకు తెలుసు కదా, జనరల్ గానే రీసైక్లింగ్ అంటాం. సో రీసైక్లింగ్ ప్రాసెస్ ని ఏమంటాము? వేస్ట్ మెటీరియల్స్ ని మళ్ళీ రీయూజ్ చేసేలాగా తయారు చేయడాన్ని రీసైక్లింగ్ అంటాం. ఇన్సినరేషన్ అంటే ఏంటి? ఈ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డిస్పోజ్ చేయడానికి యూజ్ చేసే ఒక మెథడే ఇన్సినరేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ఓషన్ అసిడిఫికేషన్. ఓషన్ అసిడిఫికేషన్ యొక్క మేజర్ కాజ్ ఏంటి అని అంటున్నారు. మేజర్ కాజ్ ఏంటి అంటే డిజల్యూషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఇది మనకి అట్మాస్ఫియర్ లో కలిసిపోతుంది అనమాట. సో అట్మాస్ఫియర్ లో ఇది ఎక్కువగా కలవడం వల్ల ఏం జరుగుతుంది? ఇది ఓషన్స్ ఆర్ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క వాటర్ బాడీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో టెంపరేచర్ ఏదైతే ఉందో ఇది రెడ్యూస్ అవుతుంది. టెంపరేచర్ రెడ్యూస్ అవుతుందంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? మనకి వీటి యొక్క pH అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో pH రెడ్యూస్ అయిపోయింది అంటే ఏం జరుగుతుంది? అసిడిఫికేషన్ జరుగుతుంది. ఓకే, సో అసిడిఫికేషన్ జరిగిందంటే ఏమవుతుంది? అక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వాటర్ బాడీస్ లో అది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది జరిగేటువంటి
ప్రాసెస్, రైట్? అండ్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి, చాలా మంది స్టూడెంట్స్ FBO ABO కలిపి మెయిన్స్ క్లాసెస్ తీసుకోండి మేడం మీరు మళ్ళీ అని చెప్పి అడగడం జరిగింది. సో దట్ ఈస్ వై స్పెషల్ గా ఈ యొక్క మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్. సో ఏపీ FBO ABO మెయిన్స్ అలాగే థానేదార్ ఎగ్జామ్ అనమాట. థానేదార్ ఎగ్జామ్ కి కూడా మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు, సేమ్ సిలబస్. బట్ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది, ప్రిలిమ్స్ లేదు, ఓన్లీ మెయిన్స్ డైరెక్ట్ గా కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. డెసిగ్నేషన్ కనుక మనం చూసుకుంటే FBO ABO తర్వాత ఈ యొక్క థానేదార్ పోస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క బ్యాచ్ దేనికి అంటే పేపర్ 2 మనకు తెలుసు జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఓన్లీ జనరల్ సైన్స్ కి 50 మార్క్స్ వెయిటేజ్. లాస్ట్ టైం ప్రిలిమ్స్ లో మనం 75 మార్క్స్ కి చూస్తాము జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్. దీనిలో ఎన్ని మార్క్స్ ఉంటుంది వెయిటేజ్ అనేది క్లారిటీ లేదు, బట్ దిస్ టైం 50 మార్క్స్ డెఫినెట్ గా మనకి జనరల్ సైన్స్ ఉంటుందని క్లారిటీగా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో జనరల్ సైన్స్ లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ లో 8 టాపిక్స్ ఉన్నాయి, మెయిన్స్ కి వచ్చేసరికి +1 టాపిక్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైతే మాకు మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ రాదు, లాస్ట్ టైం ప్రిలిమ్స్ లో కూడా మేము ఎక్కువగా సాల్వ్ చేయలేకపోయాము, మాకు ప్రాక్టీస్ ఎక్కువ లేదు మ్యాథమెటిక్స్ అనుకుంటారో, అలాగే GS సబ్జెక్ట్స్ అంటే జనరల్ స్టడీస్ మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మేము చదవలేము, మాకు టైం లేదు రివిజన్ కి అని ఎవరైతే ఫీల్ అవుతారో మిమ్మల్ని ఈ పేపర్ మీద ఫోకస్ చేయమని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఇన్ని టాపిక్స్ మేము చదవలేము అనుకున్నప్పుడు ఇక్కడ మనకి 9 టాపిక్స్ ఉంటాయి. ఈ 9 టాపిక్స్ లో కూడా 8 ఆల్రెడీ మీరు చదివినవే కాబట్టి ఇంకొక 1 టాపిక్ ఇది కూడా సోలార్ సిస్టమ్ అండ్ స్పేస్ గురించి ఉంటుంది అనమాట. ఈ యొక్క థియరీస్ వాటి గురించి ఉంటుంది. సో ఈ యొక్క 9 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా రిఫర్ చేసుకున్నారు అంటే మీకు 50 మార్క్స్ లో డెఫినెట్ గా మీరు 40+ మార్క్స్ అనేది ఇక్కడ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది. దట్ ఈస్ వై ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇవి మాకు కష్టం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద కోర్స్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే లైవ్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోస్ ఆర్ ప్రిలిమ్స్ టైంలో రికార్డ్ చేసిన వీడియోస్, అంతకు ముందు 1-2 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ కి రికార్డ్ చేసిన వీడియోస్ ప్రొవైడ్ చేయట్లేదు. డైలీ లైవ్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి, యాప్ లో ఎప్పుడైనా చూసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టైం బీయింగ్. అండ్ దెన్ కంప్లీట్ మెయిన్ సిలబస్ అంటే మనకి 8 ప్రిలిమ్స్ టాపిక్స్ ప్లస్ మెయిన్స్ లో యాడ్ అవుతున్నటువంటి సింగిల్ టాపిక్ ఏదైతే ఉందో సోలార్ సిస్టమ్, స్పేస్, థియరీస్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ బైలింగ్వల్ మోడ్ అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 మీడియంస్ లోనూ క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. క్లాస్ నోట్స్ మెటీరియల్ క్లాస్ లో ఏదైతే మనం డీల్ చేస్తామో ఆ నోట్స్ మీరు మెటీరియల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అండ్ దెన్ సిలబస్ కూడా యాజ్ పర్ న్యూ బేస్డ్ సిలబస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇంకా ఓల్డ్ సిలబస్ ఓల్డ్ ప్యాటర్న్ పెట్టుకొని చదువుతున్నారు. నోటిఫికేషన్ లో మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉందో అది తీసుకొని చదవండి, బికాస్ మ్యాథమెటిక్స్ లో కూడా సిలబస్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది. సేమ్ సిలబస్ కాదు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి. సో న్యూ సిలబస్ బేస్డ్ గా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫర్ బెటర్ రివిజన్, మీకు ఇంకా మంచిగా రివిజన్ అవ్వడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. డైలీ మనకి యూట్యూబ్ సెషన్స్ కూడా అవ్వడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ గానీ లేదంటే వాట్సాప్ గానీ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కోర్స్ ప్రైస్ కనుక మనం చూసుకుంటే 999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే GS అంటే జనరల్ స్టడీస్. ఇందాక మనం చూసిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ అన్ని సబ్జెక్ట్స్ లో 5 సబ్జెక్ట్స్ కి మనకి 600+ క్వశ్చన్స్ తోనే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా ఫస్ట్ 100 ఎన్రోల్స్ కి మాత్రమే అండి. ఫస్ట్ 100 ఎన్రోల్స్ కి ఫ్రీగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అడిషనల్ బెనిఫిట్ ఫర్ పర్చేసింగ్ దిస్ కోర్స్ అనమాట, రైట్? అండ్ దెన్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే క్లాసెస్ అనేది 11th అక్టోబర్ నుంచి డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. డైలీ 2 క్లాసెస్, మార్నింగ్ సెషన్ ఒక క్లాస్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒక క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లాసెస్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క క్లాసెస్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు, రైట్? ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ కి సంబంధించి FBO కి, ABO కి, FSO కి, థానేదార్ కి మెయిన్స్ ఎగ్జామ్ కి బేస్డ్ గా ఎస్పెషల్లీ ఈ యొక్క మెటీరియల్స్ అనేది తయారు చేయడం జరిగింది అనమాట. FBO, ABO, థానేదార్ ఎస్ఏ మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే 99 రూపీస్ కి అంటే మనకి 30 మోడల్ ఆన్సర్స్ లైక్ మనకి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీస్ అండ్ గవర్నెన్స్ అనేది టాపిక్స్ ఉన్నాయి. సో ఈ యొక్క టాపిక్స్ మీద ఈచ్ టాపిక్ నుంచి 10 ఎస్సేస్ అనమాట. అంటే టోటల్ 30 మోడల్ ఆన్సర్ ఎస్సేస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో అవైలబుల్ గా ఉంది. తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ కి మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ 30 ఎస్సేస్ కనుక మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఇనఫ్, మీరు ఇంకా ఎస్ఏ గురించి ఏమి ప్రిపేర్
ప్రిపేర్ అవ్వనక్కర్లేదు. ఎందుకంటే 30 essays లో నుంచి మీరు ఒక్క మోడల్ ఆన్సర్ చేసుకోవాలండి. 30 essays చదివిన తర్వాత ఒక్క మోడల్ ఆన్సర్ మీరు చేసుకొని వెళ్ళి సేమ్ అదే రాసినా కూడా దీనిలో నుంచి మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఎస్ఏ మెటీరియల్. నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్రీ మెటీరియల్. FSO ఫారెస్ట్రీ రివిజన్ మెటీరియల్ కనుక మనం చూసుకుంటే మెయిన్స్ లో మనకు అడిషనల్ గా 5 టాపిక్స్ యాడ్ అవడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సేమ్ సిలబస్ కాదా అని చాలా మందికి డౌట్ ఉంది కదా. సో ఫారెస్ట్రీలో మనకి 5 టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ దట్ టాపిక్స్. ప్రిలిమ్స్ లో ఉన్నటువంటి టాపిక్స్ తో పాటు జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్ ఇంక్లూడింగ్ దోస్ టాపిక్స్ 5 టాపిక్స్ తో పాటు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 199 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి FSO ఇందాక మనం చూసాం కదా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది అని. ఈ తెలుగు 50 మార్క్స్ లో మనకి గ్రామర్ ఉంటుంది అని చూసాం. లైక్ గ్రామర్ లో మనకి మోస్ట్లీ ఏముంటుంది అంటే లైక్ అలంకారాలు ఉంటాయి. అంటే తెలుగు గ్రామర్ లో మనకు ఉండేవి ఇవే అలంకారాలు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంటే కనుక నేను ఆల్రెడీ FRO పేపర్ అనేది మీకు ప్రాక్టీస్ కోసం పేపర్ ఎలా ఉంటుంది అనే దానికోసం వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు చూడొచ్చు, ఛానల్లో ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి ఈ గ్రామర్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటితో పాటు అంటే మనకి ఉన్నటువంటి డెఫినేషన్స్ బేసిక్ కాన్సెప్ట్ తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రాక్టీస్ కోసం. ఇది ప్రాక్టీస్ చేశారంటే తెలుగు డెఫినెట్ గా యూ కెన్ క్వాలిఫై అనమాట. సో దానికి సంబంధించి మెటీరియల్ వచ్చేసి 49 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ మీరు దీనిలో ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు మెటీరియల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ కి సంబంధించి FBO కి, ABO కి, FSO కి, థానేదార్ కి మెయిన్స్ ఎగ్జామ్ కి బేస్డ్ గా ఎస్పెషల్లీ ఈ యొక్క మెటీరియల్స్ అనేది తయారు చేయడం జరిగింది అనమాట. FBO, ABO, థానేదార్ ఎస్ఏ మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే 99 రూపీస్ కి అంటే మనకి 30 మోడల్ ఆన్సర్స్ లైక్ మనకి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీస్ అండ్ గవర్నెన్స్ అనేది టాపిక్స్ ఉన్నాయి. సో ఈ యొక్క టాపిక్స్ మీద ఈచ్ టాపిక్ నుంచి 10 ఎస్సేస్ అనమాట. అంటే టోటల్ 30 మోడల్ ఆన్సర్ ఎస్సేస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద మెటీరియల్. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంది. తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ కి మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఈ నెంబర్ కే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ 30 essays కనుక మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఇనఫ్. మీరు ఇంకా ఎస్ఏ గురించి ఏమి ప్రిపేర్ అవ్వనక్కర్లేదు. ఎందుకంటే 30 essays లో నుంచి మీరు ఒక్క మోడల్ ఆన్సర్ చేసుకోవాలండి. 30 essays చదివిన తర్వాత ఒక్క మోడల్ ఆన్సర్ మీరు చేసుకొని వెళ్ళి సేమ్ అదే రాసినా కూడా దీనిలో నుంచి మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఎస్ఏ మెటీరియల్. నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్రీ మెటీరియల్. FSO ఫారెస్ట్రీ రివిజన్ మెటీరియల్ కనుక మనం చూసుకుంటే మెయిన్స్ లో మనకు అడిషనల్ గా 5 టాపిక్స్ యాడ్ అవడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సేమ్ సిలబస్ కాదా అని చాలా మందికి డౌట్ ఉంది కదా. సో ఫారెస్ట్రీలో మనకి 5 టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ దట్ టాపిక్స్. ప్రిలిమ్స్ లో ఉన్నటువంటి టాపిక్స్ తో పాటు జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్ ఇంక్లూడింగ్ దోస్ టాపిక్స్ 5 టాపిక్స్ తో పాటు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 199 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి FSO ఇందాక మనం చూసాం కదా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది అని. ఈ తెలుగు 50 మార్క్స్ లో మనకి గ్రామర్ ఉంటుంది అని చూసాం. లైక్ గ్రామర్ లో మనకి మోస్ట్లీ ఏముంటుంది అంటే లైక్ అలంకారాలు ఉంటాయి. అంటే తెలుగు గ్రామర్ లో మనకు ఉండేవి ఇవే అలంకారాలు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చూడలేదు అని అనుకుంటే కనుక నేను ఆల్రెడీ FRO పేపర్ అనేది మీకు ప్రాక్టీస్ కోసం పేపర్ ఎలా ఉంటుంది అనే దానికోసం వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు చూడొచ్చు, ఛానల్లో ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి ఈ గ్రామర్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీటితో పాటు అంటే మనకి ఉన్నటువంటి డెఫినేషన్స్ బేసిక్ కాన్సెప్ట్ తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రాక్టీస్ కోసం. ఇది ప్రాక్టీస్ చేశారంటే తెలుగు డెఫినెట్ గా యూ కెన్ క్వాలిఫై అనమాట. సో దానికి సంబంధించి మెటీరియల్ వచ్చేసి 49 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ మీరు దీనిలో ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు మెటీరియల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? నాట్ అనే పదాలు చాలా వరకు గమనించాలి. సో జియోథర్మల్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన సర్ఫేస్ అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ లోపల నుంచి మనకి జియోథర్మల్ ఎనర్జీ వస్తుంది. విండ్ ఎనర్జీ మనకు తెలుసు ఎయిర్ నుంచి వస్తుంది. బయోమాస్ ఎనర్జీ అంటే మనకు తెలుసు ఆర్గానిక్ వేస్ట్ ఆర్ ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతే లేదంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దీని నుంచి మనకి ఈ యొక్క బయోమాస్ ఎనర్జీ వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ డెవలప్డ్ బై స్పేస్ ఎక్స్? స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి రీయూజబుల్ రాకెట్ సిస్టమ్ ఏంటి అంటే ఫాల్కన్ 9 అని కూడా
మనం చెప్తాం. జెమిని అంటే ఏంటి? జెమిని అంటే ఏఐ చాట్ బాట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఈగల్ కి సంబంధించి మనం ఏపీకి ఏమైనా రిలేట్ చేయొచ్చా అంటే ఏపీలో మనం డ్రగ్స్ ఫ్రీ ఏపీ గా తయారు చేయాలి అని చెప్పి లాంచ్ చేసుకున్న సపరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో సపరేట్ పోలీస్ వింగే ఈ యొక్క ఈగల్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వర్చువల్ రియాలిటీలో యూజర్ నేమ్ అంటాము అంటే రియల్ పర్సనే ఆ యొక్క యూజర్ అవుతారనమాట వర్చువల్ రియాలిటీలో, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, what is the term for malicious software designed to disrupt, damage or gain unauthorized access to a computer system? జనరల్ గా అంటుంటాం కదా కంప్యూటర్ కి వైరస్ వచ్చింది అని చెప్పి. సో ఆన్సర్ ఈస్ వైరస్. వాడి వర్డ్స్ బ్యాక్టీరియా ప్లాస్మోడియం ఇచ్చాడు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆన్సర్ వచ్చేసి వైరస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఐఓటి స్టాండ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ? దీని ఆన్సర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. నేను చాలా మందిని చూశాను లైక్ యూట్యూబ్ లో వీడియోస్ లో ఇంట్రెస్ట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి లేదంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇవేవి కాదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. టెక్నాలజీ అంటున్నాడు అంటేనే అక్కడ అర్థమైపోవాలి. దాని ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది రిసెప్టార్ దట్ అలౌస్ COVID-19 వైరస్ టు ఎంటర్ ఇంటూ ఎ హ్యూమన్ సెల్? అది వచ్చేసి ACE2. ఇది రిసెప్టార్ అనమాట. అంటే COVID-19 అనేది మన బాడీలో ఎంటర్ అవ్వాలి అంటే ఈ యొక్క రిసెప్టర్ యాక్సెప్ట్ చేస్తే మన బాడీలోకి COVID-19 ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టర్మ్ ఫర్ ద టెక్నాలజీ దట్ క్యాప్చర్స్ అండ్ స్టోర్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్? ఈ యొక్క ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్టోర్ చేసుకునే టెక్నాలజీని ఏమంటాం అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి కార్బన్ సీక్వెస్ట్రేషన్. స్టోర్ చేసుకునే దాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని అంటాము. కార్బన్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ స్టోర్ చేసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేస్తాం అనమాట. అంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండకుండా దాన్ని రెడ్యూస్ చేసేదాన్ని కార్బన్ న్యూట్రలైజేషన్ అంటాం. ఒక కార్బన్ స్టోరేజ్ నే కార్బన్ సింక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే కార్బన్ మనకి కావాలి అని స్టోర్ చేసుకునేటువంటి ఏరియాస్ ని ఏమంటాము అంటే కార్బన్ సింక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మైక్రోస్కోప్స్ కెన్ ఇమేజ్ ఇండివిడ్యువల్ ఆటమ్స్? ఇండివిడ్యువల్ ఆటమ్స్ ని మైక్రోస్కోప్ లో చూడగలిగింది ఏది అంటున్నారు. అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్స్, వీటిని యూజ్ చేస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్? నాట్ అంటున్నాడు. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డెస్క్టాప్ పబ్లిషింగ్. ఇది కాదు. సో దీనికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని చెప్పి మన ఏపీలో ఒక యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఏ డిస్ట్రిక్ట్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు లేదంటే ఏ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో మీరు నాకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చెప్పండి. బికాస్ ఆఫ్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కమెంట్ సెక్షన్ లో చెప్పండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఎడిటర్స్ ఆఫ్ కృష్ణ పత్రిక వాస్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సక్సెస్? ఇవంతా మనం ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అన్ని అడిగారు. మనకి రీసెంట్ గా చూసుకుంటే FPOలో కావచ్చు, FSOలో కావచ్చు, ప్రిలిమ్స్ లో మోస్ట్లీ చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ఏపీ హిస్టరీ నుంచి దగ్గర FPOలో అయితే 7 క్వశ్చన్స్ ఉన్నాయి. FSOలో కూడా 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఏపీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ మార్క్ మ్యాటర్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏపీ హిస్టరీయే కదా, 3 to 4 క్వశ్చన్సే కదా, 7 క్వశ్చన్సే కదా అని లైట్ తీసుకోవద్దు. ఎవ్రీ 0.25 మార్క్ కూడా మ్యాటర్స్, ఓకే? సో కృష్ణ పత్రిక ఎడిటర్స్ కనుక మనం చూసుకుంటే కొండా వెంకటప్పయ్య గారు ఎడిటరే, ముట్నూరి కృష్ణారావు గారు ఎడిటరే, అలాగే దాసు నారాయణరావు గారు కూడా ఎడిటర్సే అన్నమాట. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సక్సెస్ అంటే ముట్నూరి కృష్ణారావు గారు అనమాట, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, ద మూవ్మెంట్ ఫర్ ఎ యునైటెడ్ స్టేట్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ వాస్ కాల్డ్? దీన్ని ఏమంటాము అంటే విశాలాంధ్ర మూవ్మెంట్ అంటాం. విశాలాంధ్ర మూవ్మెంట్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1945 టైం పీరియడ్ లోనే స్టార్ట్ అవుతుంది. దీని మేజర్ లీడర్ వచ్చేసి పుచ్చలపల్లి సుందరయ్య గారు అనమాట, ఓకే? సో దీనిలో భాగంగానే ఈయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని న్యూస్ పేపర్ ఆర్ జర్నల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ ఏంటి, జయాంధ్ర మూవ్మెంట్. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 1972లో ఈ యొక్క జయాంధ్ర మూవ్మెంట్ జరుగుతుంది. దీంతో పాటు మనకి ఏమొస్తుంది అంటే తెలంగాణ యాంటీ అజిటేషన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది, ఓకే? ఆ టైం పీరియడ్ లో వచ్చింది జయాంధ్ర మూవ్మెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది చార్టర్ ఆఫ్ 1600 issued by British Queen bestowed the following on the East India Company?
అంటే ఏంటి, ఈ యొక్క 1600 చార్టర్ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ క్వీన్ ఇంపోజ్ చేసినటువంటి రూల్ ఏంటి, ఈజీగా చెప్పాలంటే ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అంటే అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియా రీజియన్స్ లో ఈ యొక్క ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. ఇది ఇంపార్టెంట్ అనమాట. వాడు ఇండియా అడుగుతున్నాడా ఆంధ్ర అడుగుతున్నాడా చూడండి. ఇండియా అడిగాడు కాబట్టి ఆన్సర్ సూరత్ అయింది. అదే ఇక్కడ ఆంధ్ర గురించి గాను అడిగి ఉంటే ఆంధ్రాలో ఫస్ట్ సెటిల్మెంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, మచిలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఈస్ట్ ఇండియా కంపెనీయే కాదు, ఏదో బ్రిటిష్ కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, లేదంటే మనకు వచ్చినటువంటి పర్షియన్స్ కావచ్చు, ఎవరైనా సరే అండి మీరు తీసుకుంటే అందరూ లైక్ పోర్చుగీస్ కావచ్చు అండ్ ఫ్రాన్స్, వీళ్ళే కదా మనకు వచ్చేది. సారీ, నాట్ పర్షియన్, డచ్, పోర్చుగీస్, ఫ్రాన్స్ అండ్ బ్రిటిష్, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఫస్ట్ సెటిల్మెంట్ మచిలీపట్నంలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ పాట్రియట్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. అసలు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, 1930లో జరుగుతుంది. 1930లో ఎవరు ఇక్కడ చనిపోవడం జరుగుతుంది అంటే బాబు గేను గారు చనిపోవడం జరుగుతుంది. అండ్ ఖుదీరామ్ బోస్ గారు కావచ్చు, వాసుదేవ్ చాపైకర్ కావచ్చు, ప్రఫుల్ల చక్రి కావచ్చు, వీళ్ళందరినీ ఏమంటాము అంటే మన ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ట్రీమిస్ట్ అంటాం. మనకి మోడరేట్స్ ఉంటారు, ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు. సో వీళ్ళందరూ ఎక్స్ట్రీమిస్ట్ పార్ట్ కిందకు వస్తారనమాట. చాపేకర్ కూడా మనం చూస్తే చాపేకర్ బ్రదర్స్ అని వీళ్ళిద్దరి గురించి మనం చదువుతాం అనమాట. వీళ్ళందరూ జనరల్ గా దేంట్లో ఇంక్లూడ్ అయి ఉంటారు అంటే లైక్ బాంబ్స్ కావచ్చు, అంటే బ్రిటిష్ కి అగెయిన్స్ గా బాంబ్స్ వేయడం కావచ్చు, లైక్ కాన్స్పిరసీ కేసెస్ కావచ్చు, రైడ్స్ చేయడం కావచ్చు, బ్రిటిషర్స్ కి అగెయిన్స్ గా వాళ్ళ ట్రెజర్ ని లూట్ చేయడం కావచ్చు, ఇవన్నీ వీటిల్లో వీళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ద డ్రెయిన్ ఆఫ్ వెల్త్ యాజ్ పర్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీని ఎవరు రాస్తారు, దాదాబాయి నౌరోజీ గారు రాస్తారు. సో ఏమని ఉంటుంది, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అంటే ప్రాఫిట్స్ టేకెన్ బై బ్రిటిష్ క్యాపిటలిస్ట్ ఫ్రమ్ ఇండియా. ఇది మనం ఎప్పటి నుంచో చదువుతున్నది. మన దగ్గర ఉన్నటువంటి సిరి సంపదని బ్రిటిష్ వారు తీసుకెళ్లిపోయారు అని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదే డ్రెయిన్ ఆఫ్ వెల్త్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్ ద డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ లో భాగంగా క్వశ్చన్ అడుగుతున్నాం. సో ఆన్సర్ వచ్చేసి సీల్స్ అనమాట. సీల్స్ అంటే నథింగ్ బట్ వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆమ్యులెట్స్ కావచ్చు. ఈ సీల్స్ ని వాళ్ళు ఎలా యూజ్ చేశారు అంటే ఆమ్యులెట్స్. ఆమ్యులెట్స్ అంటే తాయెత్తులు, ఈవిల్ ఫోర్సెస్ కి అగేన్స్ట్ గా తాయెత్తులు అంటారు కదా. సో ఆ తాయెత్తులుగా యూజ్ చేయడం జరిగింది, ఆర్నమెంట్స్ గా యూజ్ చేయడం జరిగింది, లేదంటే ఐడెంటిటీ కార్డ్స్, ఐడి కార్డ్స్ గా కూడా ఈ యొక్క సీల్స్ ని యూజ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ట్రేడ్ అనమాట. అలా ఈ యొక్క సీల్స్ అనేవి మనకి మేజర్ రోల్ ప్లే చేశాయి ఐవీసీ టైం పీరియడ్ లో అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లో మనకి ఎన్ని స్క్రిప్ట్స్ యూజ్ చేస్తారు అంటే టోటల్ 4 యూజ్ చేస్తారు. బ్రహ్మి యూజ్ చేస్తారు, ఖరోష్ఠి యూజ్ చేస్తారు, గ్రీక్ యూజ్ చేస్తారు, అలాగే అరమిక్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిలో ఇక్కడ ఏం అడుగుతున్నారు, మోస్ట్లీ యూజ్డ్ అడుగుతున్నారు. మోస్ట్లీ యూజ్డ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బ్రహ్మి స్క్రిప్ట్ అవుతుంది. మరి బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ ఏదైనా ఉందా అంటే 2 స్క్రిప్ట్స్ యూజ్ చేసి 2 లాంగ్వేజెస్ లో రాసినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏదైనా ఉందా అంటే అది వచ్చేసి గాంధారా ఇన్స్క్రిప్షన్. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫారెన్ ట్రావెలర్స్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ మొరాకో. మొరాకో నుంచి వచ్చినటువంటి ఫారెన్ ట్రావెలర్ ఎవరు అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఇబన్ బతూతా. మరి అబ్దుల్ రజాక్ ఎక్కడి నుంచి వస్తారు అంటే పర్షియా నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఫ్రాంకోయిస్ బర్నియర్ ఎక్కడి నుంచి వస్తారు అంటే ఫ్రాన్స్ నుంచి రావడం జరుగుతుంది, రైట్. సో మహమ్మద్ వలీ వచ్చేసి నాట్ అన్ ఇంపార్టెంట్ హిస్టోరియన్, రైట్. సో వీళ్ళు ముగ్గురు కూడా ఫారెన్ ట్రావెలర్స్ కేమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, రైట్. అండ్ వీళ్ళిద్దరి గురించి కనుక మనం చూస్తే ఇబన్ బతూతా అండ్ అబ్దుల్ రజాక్ వచ్చి విజయనగర టైం పీరియడ్ లో ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కబీర్ బిలాంగ్ టు ద ట్రెడిషన్ ఆఫ్. కబీర్ అంటే మనం ఎక్కడ చూస్తాము, భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాం. సో ఈ యొక్క భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్ నుంచి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నిర్గుణ భక్తి అండ్ సగుణ భక్తి. సో ఈ భక్తి మూవ్మెంట్ కనుక మనం చూస్తే 2 టైప్స్ ఉంటాయి. నిర్గుణ భక్తి ఉంటుంది, సగుణ భక్తి ఉంటుంది. సగుణ భక్తి అంటే గాడ్, మనం ఏదైతే దేవుడిని నమ్ముతామో గాడ్ కి ఒక ఫామ్ ఉంది అని నమ్మేదాన్నే సగుణ భక్తి అంటాం. గాడ్ కి ఫామే లేదు అనేదాన్ని నిర్గుణ భక్తి అని అంటాం అనమాట, రైట్. మరి కబీర్ ఏ ఒక్క ట్రెడిషన్ ఫాలో అయ్యారు అంటే నిర్గుణ భక్తిని ఫాలో అవ్వడం జరిగింది. ఇది తాంత్రిక భక్తి అండ్ స్వామి భక్తి అనేవి
లేవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ లెవీడ్ బై ఔరంగజేబ్ ఆన్ నాన్ ముస్లిమ్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్స్? నాన్ ముస్లిమ్స్ మీద ఒక ట్యాక్స్ ఇంపోజ్ చేశారు అంటే నాట్ ఓన్లీ ఔరంగజేబ్ మొఘల్ టైం పీరియడ్ లోనే కాదు, ఫ్రమ్ ది ఏన్షియంట్ టైం పీరియడ్ గనక మీరు చూసుకుంటే ఏన్షియంట్ నుంచి మొత్తం మెడివల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏ ట్యాక్స్ ఇంపోజ్ చేశారు అంటే జిజియా అని మనం చెప్తాం. రైట్, ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్ అంటే జిజియా ట్యాక్స్ అంటాం. మరి జకత్ అండ్ ఖుమ్స్ ఇవి రెండు ఏంటి అంటే అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ట్యాక్సెస్, అగ్రికల్చర్ కి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ట్యాక్సెస్ అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ది దర్గా ఆఫ్ ఫేమస్ సూఫీ సెయింట్. ఇందాక చూసాం కదా సూఫీ మూవ్మెంట్ అని. సో సూఫీ మూవ్మెంట్ లో మనం చిష్టీస్ గురించి అలాగే సిల్సిలాస్ గురించి చూస్తాం అన్నమాట. సో చిష్టీస్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ అనే దర్గా ఎక్కడుంది అంటున్నారు? ఆన్సర్ వచ్చేసి అజ్మీర్, రాజస్థాన్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద విజయనగర కింగ్స్ అండ్ బహమనీ సుల్తాన్స్ ఫాట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్. ఇది కూడా ఏపీ హిస్టరీలో భాగంగా అడగడం జరిగింది. రాయచూర్ డోబు. ఈ యొక్క రాయచూర్ డోబుకు సంబంధించి వీళ్ళ మధ్య ఫ్రీక్వెంట్ గా వార్స్ అనేవి జరుగుతూనే ఉండేవి అనమాట. సో వన్ ఆఫ్ ది డౌన్ఫాల్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ అండ్ బహమనీస్ కూడా ఎక్కడ జరుగుతుంది, మేజర్ లాస్ అనేది ఎక్కడ జరుగుతుంది ఇవి రెండు కింగ్డమ్స్ కంటే కూడా ఈ యొక్క రాయచూర్ డోబుకు సంబంధించి వార్స్ లోనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బ్రిటిష్ ఇండియా హూ ఇంట్రడ్యూస్డ్ సిస్టమ్ ఆఫ్ పర్మనెంట్ సెటిల్మెంట్? పర్మనెంట్ సెటిల్మెంట్ మనం ఏమన్నా పిలుస్తాము అని అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అలాగే దీంతో పాటు మనకు ఉండేది జమీందారీ సిస్టమ్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి జమీందారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై కార్న్వాలిస్ అన్నమాట. సో దీని తర్వాత మనకి ఇంకా 2 సిస్టమ్స్ ఉంటాయి. ఏవి అవి అంటే రైతువారీ సిస్టమ్ ఉంటుంది, అలాగే మహల్వారీ సిస్టమ్ ఉంటుంది. రైతువారీ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే థామస్ మన్రో అని చెప్తాము. అలాగే మహల్వారీ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే విలియం బెంటిక్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీఫ్ ఫీచర్స్ కాన్స్టిట్యూట్స్ ది హైయెస్ట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇండియా? ఇండియాలో హైయెస్ట్ పోర్షన్ అంటే జియోగ్రఫీ మనం చదివినప్పుడు మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని చదువుతాం కదా. సో అది చదివినప్పుడు ఈ యొక్క క్వశ్చన్ అనేది దానిలో చూస్తాం అనమాట. రిలీఫ్ ఫీచర్స్ లో మేజర్ అంటే హైయెస్ట్ పోర్షన్ దేనికి ఉంటుంది అంటే ప్లెయిన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ as lowest percentage of tribal population? ట్రైబల్ పాపులేషన్ తక్కువగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏపీలో వెస్ట్ గోదావరి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ది రివర్ మహేంద్ర తనయ ఫ్లోస్ త్రూ. మహేంద్ర తనయ అనేది ఏ స్టేట్స్ మధ్య ఫ్లో అవుతుంది అంటే ఏపీ అండ్ ఒడిశా మధ్య ఫ్లో అవుతుంది. సో దీనికి మీరు ఏం చూడాలి, ఏపీ యొక్క జియోగ్రఫీ చూడాలి. నెక్స్ట్, న్యూ అలువియల్ సాయిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్. న్యూ అలువియల్ సాయిల్స్ ఏమంటాము అంటే ఖాదర్ అంటాం. ఓల్డ్ అలువియల్ సాయిల్స్ ఏమంటాము అంటే బంగర్ అంటాం. మరి రేగూర్ అంటే ఏంటి? బ్లాక్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో బ్లాక్ సాయిల్స్ ని రేగుల్ సాయిల్స్ అంటాము, లేదంటే కాటన్స్ అని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఇస్ బెస్ట్ ఇన్ రిటైనింగ్ మాయిశ్చర్? రేగూర్ సాయిల్స్. ఇందాక మనం చూసాం కదా, బ్లాక్ సాయిల్ కానీ రేగూర్ సాయిల్ కానీ రెండు ఒకటి. మాయిశ్చర్ ఎక్కువ రిటైన్ చేస్తాయి కాబట్టి కాటన్ కల్టివేషన్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వై మనం వీటిని కాటన్ సాయిల్స్ అని కూడా పిలుస్తాం. మరి రెడ్ సాయిల్స్ ఏంటి ఇంపార్టెన్స్ అంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఏరియాలో ఎక్కువ పర్సెంటేజ్ ఏ సాయిల్స్ ఉన్నాయి అని అంటే రెడ్ సాయిల్స్ ఉన్నాయి. లాటరైట్ సాయిల్స్ ఏమంటాము అని అంటే మోర్ అసిడిక్ నేచర్ ఉంటుంది అనమాట. మోర్ అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి వీటిలో మనకి అగ్రికల్చర్ అనేది పాసిబుల్ అవ్వదు. బికాస్ ఇవి ఎలా ఉంటాయి, లైక్ బ్రిక్స్ లాగా ఉంటాయి అనమాట. అంటే బ్రేక్ అయిపోయి ఉంటుంది ల్యాండ్ ఈ ఏరియాలో. సో దట్ ఈస్ వై బ్రిక్ లైక్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మనం లాటరైట్ సాయిల్స్ ని చెప్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఇస్ మోర్ అసిడిక్ దాన్ అదర్స్? ఇది ఇందాక చూసాం కదా మనం, లాటరైట్ సాయిల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గల్లీ ఎరోషన్? ఎరోషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సాయిల్ ఎరోషన్ మనం చదివినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరోషన్స్ చూస్తాం. సో దానిలో ఒక టైప్ వచ్చేసి గల్లీ ఎరోషన్ అనమాట. మరి ఈ గల్లీ ఎరోషన్ ఎక్కడ జరుగుతుంది అంటే చంబల్ రైవైన్స్ లో ఈ యొక్క గల్లీ ఎరోషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ పంజాబ్? పంజాబ్ లో ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏం లేదు, ల్యాండ్ పర్సెంటేజ్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు రెడ్యూస్ అయిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆన్ ద ల్యాండ్, లైక్ డిఫారెస్టేషన్ వల్ల కావచ్చు. మనం ఇందాక చూసినట్లు ఇక్కడ ఎరోషన్ వల్ల మేజర్ రీజన్ ఫర్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ వచ్చేసి
ఎరోజన్ అనమాట. సో ఈ ఎరోజన్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది కదా. పంజాబ్ లో ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఓవర్ ఇరిగేషన్. నార్మల్ గా అడుగుంటే కదా మనకు డిఫారెస్టేషన్ కూడా ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ పంజాబ్ లో అడుగుతున్నారు కాబట్టి పంజాబ్ లో మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అనేది అగ్రికల్చర్ కి యూజ్ చేస్తారు. బట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇరిగేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అగ్రికల్చర్ కి యూజ్ చేయడం వల్ల వాటర్ ఎక్కువ కావాలి. ఆ వాటర్ కోసం వీళ్ళు ఓవర్ ఇరిగేషన్ చేయడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది జరుగుతుంది. అలాగే దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ పంట తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క వేస్ట్ ఆర్ హస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు బర్న్ చేస్తారు అనమాట. సో దాన్ని బర్న్ చేయడం వల్ల అగైన్ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ దట్ ఆర్ అఫెక్టింగ్ పంజాబ్ అనమాట. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనకి మిగతా ఉన్నాయి. సో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆ వీడియోస్ అన్ని మీరు టైంకి చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. సీ యూ ఆల్ టుమారో.